హలో అండి, అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. ఈరోజు నేను బంగాళదుంప కూరని కాస్త స్పైసీగా చేశానండి. కూర అనే కన్నా దీన్ని ఆలూ ఫ్రై అంటేనే బాగుంటుందని నేను అనుకుంటున్నా. మీరు కంప్లీట్గా వీడియో చూసి మీరేమంటారో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలా కూర చేసుకొని చక్కగా కాస్త రసం కానీ, పెరుగు తాలింపు కానీ, లేదా పచ్చి పులుసు కానీ పెట్టుకొని తింటూ ఉంటే స్వర్గం. అంతే, వేడి వేడి అన్నంలో ఇలా డైరెక్ట్గా కూర వేసుకొని కలుపుకొని తిన్నా సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఈజీగా క్విక్గా నేను చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా కడాయి పెట్టుకొని కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. ఒక 100 గ్రాముల పైనే నూనె వేసుకున్నాను. కాస్త నూనె వేడెక్కాక ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ దాకా ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ దాకా పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. పప్పులు ఎన్ని వేస్తే అంత బాగుంటుంది. పిల్లలున్న ఇళ్ళల్లో ఇలా తాలింపు ఎక్కువే వేస్తారండి నాకు తెలిసి. సాయమినపప్పు ఒక 2 స్పూన్ల దాకా వేశాను. కాస్త తాలింపు వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి దాకా ముక్కలు కట్ చేసి వేశాను. 2 రెబ్బల కరివేపాకు వేశాను. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా చీలికల కింద కట్ చేసి వాటిని కూడా వేసేసుకుంటున్నాను. కాస్త ఉల్లిపాయ రంగు మారేదాకా మగ్గపెట్టుకున్నాం. చూడండి, చక్కగా ఇలా ఆయిల్లో తాలింపు మనం వేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇలా వేగితే సరిపోతుంది. వేయించుకున్నాం కదా, ఒక్క 2 నిమిషాలు అలా వదిలేసేసి ఇప్పుడు దీంట్లోనే 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. దీన్ని కూడా ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకున్నాం. ఈ కూర చాలా అంటే చాలా బాగుంటుందండి. చపాతీ, రసంలోకి లేదా పెరుగన్నంలో నంచుకొని తిన్నా భలే ఉంటుంది. అసలు అంత బాగుంటుంది. జనరల్గా మనం బంగాళదుంప కూరని చాలా రకాలుగా వండుతాము. బంగాళదుంప అంటే అసలు ఇష్టం లేని వాళ్ళే ఉండరు, అంత ఇష్టంగా తింటారు పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా. చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కాస్త మగ్గిన తర్వాత పసుపు, ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు, అలాగే స్పైసీకి తగ్గట్టు కారం వేస్తున్నానండి. చూసి వేసుకోండి. పచ్చిమిర్చి వేసాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కాబట్టి మీ ఘాటుకు తగ్గట్టు కారాన్ని వేయండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, వేసి మొత్తాన్ని ఇప్పుడు చక్కగా వేయించేసుకుందాం. అంతే అండి, స్పైసెస్ ఇంకేమీ వేయవసరం లేదు. కానీ కూర మాత్రం ఎంత కమ్మగా ఉంటుందో. చక్కగా ఇవి ఒక 2 నిమిషాలు మనం వేసిన మసాలాలన్నీ కూడా ఇలా ఆయిల్లో ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి, 2 నిమిషాలకి అంతా కూడా మంచిగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు దీంట్లో నేను 1/2 కేజీ బంగాళదుంపల్ని ముందుగానే కుక్కర్లో ఉడకపెట్టేసేసి కట్ చేసేసుకొని నీట్గా ఇలా పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. వాటిని డైరెక్ట్గా ఈ కర్రీలో వేసేసి మొత్తాన్ని దుంప ముక్కని చెదురవ్వకుండా కలుపుతూ నిదానంగా కలపండి. అప్పుడే దుంపలాగా ఉంటుంది, లేదా మొత్తం అంతా కలిసి ముద్దలాగా తయారవుతుంది. ఈ కూర క్యాటరింగ్స్లో కానీ, లేదా మనం బయట ఎప్పుడైనా కర్రీస్ తెచ్చుకుంటూ ఉంటాం కదా, చాలామంది తెచ్చుకుంటారు. అలాంటప్పుడు కూడా వాళ్ళ దగ్గర కూడా ఇలాంటి కర్రీనే ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఒక్కసారి గమనించండి. అవునండి, చాలా బాగా చేస్తారు. అదే టేస్ట్తో నేను కూడా ఒక్కసారి ట్రై చేశాను. ఇంట్లో వాళ్ళకి నచ్చింది కాబట్టి రెండోసారి ట్రై చేసి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. దుంప పలాన ఉంటేనే కూర తినేటప్పుడు కాస్త ఆ ముక్కని చిదుముకొని తింటే ఆహా, ఆ రుచే వేరు. చూడండి, కూర మొత్తం అన్ని మసాలాలు వేసాం కదా, కలిపేసాము. ఒక్క 2 నిమిషాలు అలా వదిలేస్తే దుంపకి చక్కగా మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా పట్టుకుంటుంది. చూడండి, మొత్తం అంతా కూడా కూర చక్కగా మగ్గిపోయింది కదా. ఇంకొకసారి కలుపుకుందాం. ఇంతే అండి, కూర రెడీ. ఎంత క్విక్గా సింపుల్గా ఎలా చేసేసుకున్నామో కదా. ఫైనల్ టచ్ కొంచెం కొత్తిమీర జల్లామా, కూర రెడీ అండి. స్టవ్ ఆపేసుకున్నాము. ఇప్పుడు కొంచెం కొత్తిమీర జల్లి కూర అలా ఒక్కసారి కలిపేసామా, సూపర్. మంచి స్పైసీతో బంగాళదుంప
కర్రీ అనొచ్చు లేదా ఫ్రై అని కూడా అనొచ్చు. కూర పేరు ఏదైనా కూడా తినడానికి నోటికి కడుపుకి బాగుంటుందండి. చూడండి పొడి పొళ్ళాడుతూ దుంపలాగా ఎంత బాగుందో కదా. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటానండి. అన్నట్టు మర్చిపోయాను, మీరు ట్రై చేస్తారు కదా, ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, సరేనా? నేను అలా వెళ్ళి వేడివేడి అన్నంలో కాస్త కూర వేసుకొని నేను లాగిచ్చేస్తాను. ఉంటాను మరి.